బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు ప్రమోటర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మియాపూర్ పోలీస్ స్టేషన్లో పలువురు బాలీవుడ్ నటులపై కేసులు నమోదు చేస్తున్నారు. నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్తో పాటు మరికొంతమందిపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ప్రణీత, అనన్య నాగళ్ల, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్పై కేసులు నమోదు చేశారు. ఇక వసంతకృష్ణ, శోభాశెట్టి, అమృత చౌదరి, నాయని, పావనీలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మియాపూర్ పోలీస్ స్టేషన్లో పలువురు బాలీవుడ్ నటులపై కేసులు నమోదు చేస్తున్నారు. నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్తో పాటు మరికొంతమందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ప్రణీత, అనన్య నాగళ్ల, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్యరాజన్పై కేసులు ఫైల్ చేశారు. వసంతకృష్ణ, శోభాశెట్టి, అమృత చౌదరి, నాయని, పావనీలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ పై మాత్రమే కేసులు నమోదయ్యాయి, వాడిని విచారణకు పిలిచారు. ఇప్పుడు సెలబ్రిటీలపై కూడా కొరడా జుల్పిస్తున్నట్టు కూడా సమాచారం అంతోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంతకైతే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50 మందికి పైగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, యూట్యూబర్లు ఇందులో ఉన్నట్టు ఆ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇవాటి వరకు కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మందిపై కేసులు నమోదు చేస్తే ఏకంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా 25 మందిపై కేసులు నమోదయ్యి ఈ విధంగా 50 మందికి పైగా ఉంటారు, ఇంకా ఉంటారని కూడా పోలీసులు గుర్తించారు. చాలా మంది ఉంటారు. ముందు నుంచి ఇది చెప్పుకుంటూ వచ్చిందే 100 గేమింగ్ యాప్లు ఉన్నాయి. వాటన్నిటిని ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళందరిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు ఉంది. ఇందులో టాలీవుడ్ నటులు ఉన్నారు, అటు బాలీవుడ్ నటులు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దీంతో అసలు విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. చాలా మంది అయితే అందులో హీరో రానా దగ్గుబాటు ఉన్నారు, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, ఈ విధంగా చాలా మంది, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతలు, ఇవి చాలా మంది ఉన్నారు. ఇలాంటి ప్రముఖులు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో కూడా ఉన్నారు. పోలీసులు దీని మీద చాలా సీరియస్ గా రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ లో భాగంగా చాలా మంది 100 యాప్లు ఉన్నాయి. ఇలాంటి 100 యాప్లు లింకులు ఉన్నాయి. అయితే ఇందులో 2-3 కోణాల్లో చూస్తున్నారు. వీళ్ళకి వచ్చినట్టుగా లావాదేవీలతో పాటు వీళ్ళు ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చిందన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఎందుకంటే వీళ్ళు వీడియోలో కింద లింకులు పెడుతున్నారు, అంటే వీళ్ళు ఖచ్చితంగా డబ్బుల్ని ఆశించే పెట్టారు అనే కోణంలో కూడా పోలీసులు విచారణలో తేలుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ వ్యూస్ కోసమో లేదంటే లింక్ వాళ్ళ ప్రమోషన్ కోసమో లేదంటే పబ్లిసిటీ కోసమో చేసుకుంటే అది వేరే ఉంటుంది. కాకపోతే వీళ్ళ వీడియోల కింద కావాలని డబ్బులు ఆశించే ఈ విధంగా పలు యాప్లకు సంబంధించిన పబ్లిసిటీ చేసేందుకే ఈ విధంగా ప్రమోటర్లు, యూట్యూబర్లు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ఈ విధంగా చేశారని పోలీసులు గుర్తించారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పటికే సుమారు 40 మందికి పైగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కావచ్చు, అటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కావచ్చు. అయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్ కొద్దిసేపటి క్రితమే విష్ణుప్రియ కూడా వచ్చింది. ఆమె యాంకర్ విష్ణుప్రియ కూడా వచ్చింది. ఇప్పుడు సుమారు గంట సేపటి నుంచి పైన ఎవరిన స్టేట్మెంట్ ఇస్తుంది. అయితే విష్ణుప్రియ వచ్చిన తర్వాత కొద్దిసేపటికి కూడా శేఖర్ భాష వచ్చారు. ఆయన నిన్న ఇదే అంశం చెప్పారు. మొన్న వచ్చినట్టుగా శేఖర్ భాష కూడా పంజగుట్ట పోలీసులకు విష్ణుప్రియ కావచ్చు, అటు తేజ కావచ్చు, 2 రోజుల్లో వీళ్ళు హాజరవుతారంటూ చెప్పి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ విష్ణుప్రియ కూడా వచ్చింది. ఆ తర్వాత శేఖర్ భాష కూడా వచ్చారు. దీంతో వచ్చినట్టుగా నోటీసులకు రెస్పాండ్ అవుతున్నారు. చాలా సీరియస్ గా ఉన్నారు పోలీసులు. ఇది ఏంటంటే టీగా లాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కరు ఈ లిస్టు చాలా వరకు వెళ్తుంది. 50 మందికి పైగా వెళ్తుంది చెప్పుకోవచ్చు. చాలా మంది ప్రముఖులు ఉన్నారు ఇందులో. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ప్రముఖులు. అందులో సెలబ్రిటీలు, సినిమా హీరోయిన్లు, సినిమా హీరోలు, దాంతో పాటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఈ విధంగా ప్రముఖులు అంటూ ఉన్నారు. వీరందరికీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దాంతో పాటు కేసులు నమోదు చేశారు. దాంతో పాటు నోటీసులు కూడా ఇస్తారు. నోటీసులకు రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా హాజరయ్యి ఎవరిని ఇవ్వాలి, స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు చేశారు, ఇందులో ఉన్నట్టుగా లావాదేవీలు ఏంటన్న కోణంలో కూడా
పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరొక అంశం ఏంటంటే ఇదే అంశానికి సంబంధించి అటు ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆరా తీస్తుంది. దీనికి సంబంధించి లావాదేవీలు కావచ్చు, అటు పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం కావచ్చు, ఫెమా యాక్ట్ ప్రకారం కూడా వివిధ దేశాల నుంచి వీళ్ళకి ఏమైనా లావాదేవీలు వచ్చాయా, వీళ్ళు వివిధ దేశాల నుంచి ఏమైనా చేశారన్న కోణంలో కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈ లింకులకు సంబంధించి, యాప్లకు సంబంధించి, బెట్టింగ్లకు సంబంధించి ముఖ్యంగా చైనా కావచ్చు, మిగతా దేశాల నుంచి కూడా కొన్ని ఆపరేట్ అవుతున్నట్టు, యాప్ను నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ విధంగా ఎటు చూసినా గానీ ఇది చాలా పెద్దగా ఉంది. ఈ లిస్ట్ కావచ్చు, ఇందులో జరిగిన ఫ్రాడ్ కావచ్చు, చాలా మంది నష్టపోయారు, వేల మంది నష్టపోయారంటూ కూడా పోలీసులు గుర్తించారు. వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్ చేసుకుంటున్నారు. గతంలో పలు పోలీస్ స్టేషన్ లో కూడా ఈ విధంగా కేసులు నమోదయ్యాయి. ఇదే బెట్టింగ్ యాప్లకు సంబంధించి కొంతమంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వాళ్ళు, ఆత్మహత్యలు చేస్తున్న వాళ్ళ వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎవరి ఆ వీడియోలు కావచ్చు, ఎవరి లింకుల ద్వారా వాళ్ళు ఈ విధంగా నష్టపోయారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి సజ్జనార్కు ఐపీఎస్ సీనియర్ అధికారి సజ్జనార్కు కూడా చాలా మంది నెటిజన్లు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కొక్కటి నిధి అగర్వాల్ కావచ్చు, మంచి లక్ష్మి కావచ్చు, వీళ్ళందరూ పేరు నెటిజన్లు పెడుతున్నారు. అంటే నష్టపోయినట్టు వాళ్ళు కూడా కొంతమంది అందులో కూడా ప్రముఖులు ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, మిగతా అమాయకులు ఉన్నారు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఈ విధంగా చాలా మంది ఉంది లిస్ట్. అటువైపు నుంచి కూడా చాలా మంది ఆ లిస్టు ఉంది. ఈ విధంగా నష్టపోయినట్టు వాళ్ళు ఉంది. మనతో పాటు ఈ విధంగా సెలబ్రిటీలు కావచ్చు, పబ్లిసిటీ చేసినట్టుగా ప్రమోటర్లు కావచ్చు, వీళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. మొత్తానికి మాత్రం హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్ గా దీని మీద ఆపరేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా నోటీసులు ఇవ్వడం, విచారణ చేపట్టడం, అంతేకాకుండా ఇంకా కొంతమంది నుంచి వివరణ తీసుకోవడం ఈ విధంగా కొనసాగుతుంది. కార్తీక్, రైట్ రవిచంద్ర, ఇంతకాలంగా లేనిది ఇప్పుడే ఎందుకు కేసులు పెడుతున్నారు? ముందుగానే ఒకవేళ ఈ కేసులకు సంబంధించి అలర్ట్ చేయడం కానీ లేకపోతే వార్నింగ్ ఇస్తుంటే ఇప్పటి వరకు వచ్చేది కాదు అన్న కూడా ఒక ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే పోలీసులు కూడా చాలా స్టేషన్లలో, అంటే ఒక హైదరాబాద్ లో కాదు, అటు వరంగల్ కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, అటు విశాఖలో కావచ్చు, చాలా 2 రాష్ట్రాల్లో కూడా ఇలాంటి గేమింగ్ యాప్లకు బలైతున్నటువంటి వాళ్ళు ఆత్మహత్య యత్నానికి చాలా మంది పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని డబ్బులు అడుకొని, కొంతమంది డబ్బులు ఇవ్వనట్టు పరిస్థితుల్లో ఆత్మహత్య యత్నాలకు ఒడిగట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా కొన్ని రోజుల నుంచి ఇదంతా జరుగుతూ వస్తుంది. పోలీసులు కూడా అక్కడక్కడ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ కృష్ణ ఆయన రీసెర్చ్ చేశారు చాలా అంశాల్లో. ముఖ్యంగా ఒక కేసు బయటకు వచ్చింది. అయితే సన్నీ యాదవ్ మీద కేసు పెట్టారు. సూర్యాపేట పోలీసులు సన్నీ యాదవ్ మీద కేసు నమోదు చేశారు. ఆ సన్నీ యాదవ్ మీద కేసు నమోదు చేసిన తర్వాత ఈ లిస్ట్ అంతా బయటకు వచ్చింది. ఆ తర్వాత పంజగుట్ట పోలీసులు రెస్పాండ్ అయ్యారు. మరో 11 మందిపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా వాళ్ళ మియాపూర్ పోలీస్ స్టేషన్ 25 మంది సెలబ్రిటీలు కావచ్చు, ముఖ్యంగా సినీ హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన కేసులు నమోదు చేశారు. అంటే ఈ విధంగా క్లియర్ అవుతే దొంగంతా కదిలినట్టుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు నష్టపోయినటువంటి అంశాలు పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. వాటన్నిటిని వివరాలు తీసుకొని ఆ తర్వాత సూర్యాపేటలో నమోదైనట్టుగా సన్నీ యాదవ్ కేసు నమోదైన తర్వాత ఆయన అరెస్టు నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ ఫోకస్ అంతా పెట్టారు. మిగతా అన్ని స్టేషన్లలో కూడా అలర్ట్ అయ్యారు. వివిధ స్టేషన్లో వచ్చినట్టుగా గతంలో వచ్చినట్టుగా కేసులు కూడా స్టడీ చేస్తున్నారు. వాటికి ఇక్కడ ఏ యాప్లతోటి నష్టపోయారు, ఎవరు దీన్ని ప్రమోట్ చేశారన్న కోణంలో పోలీసులు రీసెర్చ్ చేశారు. అందుకే ఇంత సమయం పట్టింది. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇవాళ 25 మంది సినీ ప్రముఖులు, ఇందులో వాళ్ళు కూడా సినీ ప్రముఖులు కూడా అందరూ చాలా మంది ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రకాష్ రాజు లాంటి సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. వీళ్ళంతా సోషల్, అంటే సామాజిక అంశానికి సంబంధించి కూడా చాలా అంశాలు మాట్లాడండి వీళ్ళందరూ ఉన్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఒకరుగా ఇద్దరు కాదు, చాలా మంది ఈ లిస్ట్ శాంతానంతో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం దీని మీద పోలీసులు చాలా సీరియస్ గానే ఉన్నారు. కార్తీక్, రైట్ రవిచంద్ర.